హాయ్ ఫ్రెండ్స్, కొత్తగూడెం అయితే వచ్చామండి. కొత్తగూడెం వచ్చేసి పిల్లలకైతే రిజర్వేషన్ చేయించామండి. ట్రైన్ రిజర్వేషన్ అయితే చేయించేసి బయట వాతావరణం బాగా చలిగా ఉందని చెప్పేసి ఇక్కడైతే పానీపూరి అయితే తింటున్నామండి. ఈ ఎక్క దగ్గర అయితే పానీపూరి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి తిన్నామనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. అక్కడ పానీపూరి తింటూ ఉంటే ఒక ఆవిడ, పెద్ద ఆవిడ అడిగేసింది అనమాట. పాల్వంచ నుంచి కొత్తగూడెం వచ్చి పానీపూరి తింటున్నారా అమ్మా అని అడిగింది. అవునమ్మా అంటే, పాల్వంచలు ఎక్కడ పానీపూరి లేదా అని అడిగింది. ఉంది, ఎందుకు లేదు, బాగుంటుంది పానీపూరి అక్కడ కూడా అని నేను అన్నాను. అంటే ఆమె ఒక సామెత చెప్పిందండి, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు, ఇన్నావా తల్లి అన్నదండి. ఇన్నానమ్మ, చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు అనేవాళ్ళు, ఇన్నాను, చాలాసార్లు ఇన్నాను అనగానే అదే బిడ్డ, అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నది. ఈ సామెత ఆమె ఎందుకన్నదో నాకైతే అర్థం కాలేదు. కానీ అల్లుడు అనేవాడు ప్రతి ఒక్క అతను ఇంటికి కొడుకై తీరాల్సిన అవసరం కూడా లేదమ్మా, కోడలు కూతురై తీరాల్సిన అవసరం కూడా లేదు అన్నదండి.